ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో సమాధానమును, ఆశీర్వాదమును, నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము లేచి ఈ ప్రత్యక్షపు వాక్కును మనము ధ్యానించిన వారముగాను, స్వతంత్రించుకునే వారముగాను ఉన్న ఎడల, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఆయన దయను, ఆయన కృపను, ఆయన సంరక్షణను మనకు అనుగ్రహించి మనము నడవలసిన మార్గములో ఆయన మనలను నడిపించే దేవుడు. ఏ పరిస్థితులను బట్టి కలవరపడక, భయపడక ప్రభు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాక్కును విశ్వాసముతో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. హల్లెలూయా. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు అని ఈ ఉదయకాలం ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టయితే సిగ్గునొందినావో, అవమానించబడినావో, నిందించబడినావో, హేళన చేయబడినావో, ఈ ఉదయకాలం నీతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందరు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీపై జాలి కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ఆయన ఇస్తున్న ఈ వాగ్దానమును విశ్వాసంతో స్వీకరిద్దాం. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులు ఏవైనప్పటికీ, ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ, ఏ స్థలములో నీవు ఉన్నప్పటికీ, ఎక్కడ ఏది కోల్పోయినప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇక నెన్నడును నా జనులు సిగ్గునొందరు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎంతోమంది బంధువులు, కుటుంబీకులు, ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు, ఆప్తులు కదండి, నా అనేవారు ఎంతోమంది మరి ఎన్నో విధాలుగా మోసగించి ఉండవచ్చు, వదిలివేసి ఉండవచ్చు కదండి. ఆపద కాలములో మరి ఆదుకునేవారుగా మనుషులు, అవును ప్రియ దేవుని బిడలారా, ఉండకపోవచ్చు. కానీ ప్రభు ఆపద కాలంలో మొరపెట్టినప్పుడు ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. నా జనులు ఎన్నడూ సిగ్గునొందరు అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అవును, ఆనాడు దేవుని ప్రజలు అన్య జనాంగములోనికి తోలివేయబడిన వారుగా ఉన్నప్పుడు, వారు చేసిన పాపములను బట్టి, వారు చూపిన అవిధేయతను బట్టి, వారు చేసిన అతిక్రమ క్రియలను బట్టి దేవునికి ఆయాసాన్ని, దేవునికి కోపాన్ని కలిగించిన అనుభవములో, అన్య జనాంగములోనికి ఆయన తోలివేసిన అనుభవములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగానో శ్రమ పరచబడిన ఆ అనుభవములో ప్రభు మరలా తన ప్రజలపై జాలి చూపిన దేవుడుగా, ప్రేమ చూపిన దేవుడుగా, మరలా అటువంటి భయంకరమైన బానిసత్వపు పరిస్థితుల నుంచి తన ప్రజలను విడిపించి ఆయన అంటూ ఉన్నాడు కదా, యెహోవా మీ కొరకు వింత కార్యాలు చేశాడు కనుక యెహోవాను స్తుతించుడి అని పై వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. 25వ వచనంలో, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కడుపారా తిని తృప్తి పొందునట్లు యెహోవా మీ కొరకు వింత కార్యాలు జరిగించిన దేవదేవుని మీరు స్తుతించులాగున. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, మీ పంటను తినివేసే పురుగులకు నేను ఆజ్ఞాపించాను, వాటిని మీరు నాశనం చేయవద్దు అని. అవును, ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి చూడండి, మిడుతలు, పసర పురుగులు, చీడ పురుగులు ఆయన ఆజ్ఞాపించాడు వారి పంటను పాడు చేయవద్దు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తు దేశంలో కూడా మిడతల దండును పంపించి, వడగండ్లను కురిపించి ప్రభు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను, వారి కలిగిన సమస్తమును కూడా, అవును తన ప్రజల విషయంలో వారు ఎంత అవమానించి, ఎంత వారిని హింసించిన ఆ యొక్క అనుభవములో వారి యొక్క సమస్తాన్ని కూడా నశింపచేసిన దేవుడుగా కనిపిస్తా ఉన్నాడు. అదే సమయంలో తన ప్రజలను తన దక్షిణ హస్తము చాపి భద్రపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు కదా, అవును యెహోవా మీ కొరకు వింత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించండి, దేవుని గణపరచండి. ఇంక ఎన్నడూ కూడా గతాన్ని తలుచుకొని, జరిగిపోయిన దాన్ని తలంచుకొని కూర్చొని చేతకాని వారంగా మనం ఉండకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని బలము తెచ్చుకుందాం, శక్తిని పొందుకుందాం.
ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన చాలిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు, పిలవగానే పలికే దేవుడు, నేనున్నాను భయపడుకు అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుని బట్టి సంతోషిద్దాం. ఆయన అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు. అవును, ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోటులు, ఎన్నో భయాలు, ఎంతో అవమానం, ఎంతో మోయలేని భారం నీ జీవితంలో ఉన్నప్పటికీ నీ దేవుని యందు, ఆయన ఇచ్చిన ఆజ్ఞల యందు మనము నమ్మకముగా ఉన్నప్పుడు, దేవుని యందు విధేయత కలిగిన వారంగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, నీపై జాలి పడుతున్న నీ ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నా జనులు ఇంకా ఎన్నడూను సిగ్గునందరు అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీకు కలిగిన సమస్తం విషయంలో కూడా ఆయన అంటున్నాడు, ఏదైతే నీకు ఆటంకంగా ఉందో, ఏదైతే మరి పాడు చేసే విధంగా, నష్టాన్ని కలిగించే విధంగా ఏ అనుభవం అయితే ఉందో ఆ అనుభవానికి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చీడ పురుగులు, పసర పురుగులు, అవును మిడతలు, నీ పంటను పాడు చేయు ప్రతి దానికి నేను ఆజ్ఞాపిస్తాను అంటూ ఉన్నాడు. అలాగే నీ అనుభవంలో, అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విషయంలో నష్టపోయావో, ఏది కోల్పోయావో ఆయన మరలా నీకు రెండింతలుగా అనుగ్రహించే దేవుడు. కనుక దేవుని స్తుతించు, దేవుని గనపరచు, నీ దేవునికి మొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వు. ఆయన ఎన్నడూ కూడా నీవు ఏ విషయంలో కూడా సిగ్గునొందకుండా నీ తలను పైకెత్తే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నా జనులు ఇంకా ఎన్నడూను సిగ్గునొందరు అని వాగ్దానం ఇస్తూ ఉన్నావు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం ద్వారా ఇంతవరకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో హేళన అయ్యా నీ బిడ్డల పక్షాన నీవు వాగ్దానం ఇస్తూ ఉన్నావు, ధైర్యపరుస్తూ ఉన్నావు. తండ్రి నీకు వందనాలు. నీ పంటను తినివేయి పురుగులకు నేను ఆజ్ఞాపిస్తానంటున్నావు. యెహోవా మీ కొరకు వింత కార్యాలు, గొప్ప కార్యాలు, అవును ప్రభు, ఊహకు అందని కార్యాలు నీ ప్రజల పక్షాన నువ్వు చేసే దేవుడు. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు. అయ్యా మేము నమ్మదగిన వారం కానప్పటికీ నీ నమ్మకత్వాన్ని మా పట్ల అనుక్షణము చూపిస్తూనే ఉన్నావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి సిగ్గునొంది, అవమానించబడి కృంగిపోయి ఉన్నారో వారి జీవితాల్లో నీవు నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడ్డలను ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. వారికి కలిగిన పరిస్థితుల నుంచి వారిని విడిపించి వారి తలలు పైకెత్తే దేవుడవు. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు, పైవారే కానీ క్రిందివారు కాదు. వాగ్దానం ఇచ్చిన దేవా, నీ బిడ్డలను ఏ పరిస్థితిలో కృంగిపోయారో, ఏ పరిస్థితిలో సిగ్గుతో తలదించుకున్నారో ఆ పరిస్థితుల నుంచి నీ బిడ్డలను లేవనెత్తమని, ఆశీర్వదించమని, ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you.